హాయ్ అండి. సొరకాయ పులుసుని ఆనపకాయ దప్పలం అని కూడా అంటారు. సో ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ సొరకాయ పులుసుని చేసేసుకుందాం. ఇది ఎంత బాగుంటుందంటే అన్నం అంతా ఈ కర్రీతోనే తినేయాలనిపిస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. అందులోనే హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. దానివల్ల పులుసుకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత సొరకాయ ముక్కల్ని వేసి బాగా కలిపి 5 నిమిషాలు సిమ్లో ఉంచండి. సొరకాయలో నుంచి వాటర్ అంతా వచ్చేసాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక చింతపండు రసం వేసుకొని ఒక 15 నిమిషాలు మగ్గపెట్టండి. లాస్ట్లో పులుసు దగ్గర పడిన తర్వాత కొంచెం బెల్లం వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, సింపుల్ కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. డూ ఫాలో. బాయ్ బాయ్.